విలువనివ్వట్లేదు, తృణీకరిస్తున్నారు, ప్రేమించట్లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. నిన్ను మంచివారి మధ్యలోకి పంపించట్లేదు, నిన్ను తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను, నిన్ను ముండ్ల తుప్పల మధ్యలోనికి పంపిస్తున్నాను, నిన్ను తేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను, నిన్ను ద్వేషించే వారి మధ్యకు, నిన్ను తృణీకరించే వారి మధ్యకు, నిన్ను వద్దు అనుకునే వారి మధ్యకు, ప్రేమించకుండా నీ పైన ద్వేషాన్ని చిమ్మే వారి మధ్యలోనికి నిన్ను పంపిస్తున్నాను. నిన్ను ఎవరి మధ్యలోనికి పంపిస్తున్నానంటే నిన్ను శత్రువులా చూసే వారి మధ్యకే నిన్ను పంపిస్తున్నాను. నీకు విలువనివ్వని వారి మధ్యకే నిన్ను పంపిస్తున్నాను. నువ్వు వారి మీదే జాలిపడాలి, నువ్వు వారినే ప్రేమించాలి, నువ్వు వారికే నా మాటను ప్రకటించాలి, నువ్వు వారి మధ్యలో నా నామాన్ని ప్రకటించాలి, నువ్వు వారి మధ్యలో నా ప్రేమను వారికి చూపించాలి, వారిపైన కనికరపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న మనస్పర్ధలకు, చిన్న చిన్న మాటలకు, చిన్న చిన్న కోపతాపాలకు నీ వారిని విడిచిపెట్టేసావా? నీ చుట్టూ ఉన్న వారు నిన్ను తృణీకరిస్తున్నారని నువ్వు కూడా తృణీకరిస్తున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారి పట్ల నీ ప్రేమను చూపించాలి, అలాంటప్పుడే నీ సహనాన్ని చూపించాలి, అలాంటప్పుడే నీ ఓర్పును చూపించాలి. నువ్వు దేవుని కుమారుడు అని చూపించాలి, నువ్వు దేవుని కుమార్తె అని చూపించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి. ఈరోజు ఇలా ప్రార్థిస్తావా? ఇలా దేవునితో చెప్తావా? దేవా, నేను సిద్ధంగా ఉన్నాను, అవమానించే వారి మధ్యకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అవమానం పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నిందలు పొందడానికి సిద్ధంగా ఉన్నాను, తృణీకరించబడడానికి సిద్ధంగా ఉన్నాను. అయ్యా, నేను నిందించబడుటకు, అవమానించబడుటకు, నీ కొరకు నిలవబడుటకు నేను సిద్ధంగా ఉన్నానని దేవునితో చెప్తావా? నేను నిందించే వారి మధ్యకే నువ్వు వెళ్తావా? ఒక్కసారి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకో. ఆయన ఎవరి కొరకు ప్రాణం పెట్టారంటే ఆయనను చంపాలని చూసేవారి కొరకే, ఆయనను అప్పగించిన వారి కొరకే, ఆయనను ద్వేషించిన వారి కొరకే. ఆయన వారి అందరి పాపములను ఆయన మీద మోసి మనందరి పాపములను కూడా ఆయన మీద వేసుకుని మనం ఇంకనూ పాపంలో ఉండగానే మనందరి కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారే. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీలో జీవించేది నువ్వా, యేసుక్రీస్తా? క్రీస్తే నా యందు జీవించుతున్నాడని చెప్పగలవా? నిందల మధ్యలోనికి వెళ్ళి వారి కొరకు, నిందించే వారి కొరకు ప్రాణం పెట్టగలిగే ధైర్యం నీకుందా?